మరి ఇక రోజా గారు ఇప్పుడు ఒక 500 కోట్లు పెట్టి విశాఖపట్నంలో రిషికొండ మీద బిల్డింగ్ కట్టారు, ఓడిపోయారు, పార్టీ కూడా రాలేదు. ఇప్పుడు మరి ఆవిడ ఏంటండి, ఆవిడ పని ఏంటి, ఆవిడకి ఏముంటుంది పని ఇంకా? రోజా పరిస్థితి, రోజా దాదాపుగా గత 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు సార్ అక్రమంగా. అది ఎర్రచంద్రం కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, కల్తీ మద్యం ద్వారా కావచ్చు. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎర్రచందనం లోడు కూడా దొరకలే మీకు? దొరకలేదండి. అక్కడ కడప, చిత్తూరు, నెల్లూరు దగ్గర రాయలసీమ శేషాచలం అడవులో దొరికే ఎర్రచందనాన్ని ఏపీ నుంచి ఇది తమిళనాడు బోర్డర్ దాకా తీసుకెళ్ళటం పెద్దిరెడ్డి పని. అక్కడి నుంచి రోజా కానీ, రోజా అన్నదమ్ములు ఇద్దరు రౌడీ షీటర్లు, వీళ్ళు చెన్నై నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేయటం. గత 5 సంవత్సరాలుగా ఈమె 5,000 కోట్లు సంపాదించింది అక్రమంగా. 5,000 కోట్లు అండి. 5,000 కోట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కళ్ళు కూడా 5,000 కోట్లకి ఎవరు కూడా తక్కువ సంపాదించలే. అది పరిస్థితి. 5,000 కోట్లు అండి. ఒక్కళ్ళు కాదు సార్, 151 మంది ఎమ్మెల్యేలు. ఏం లేదు, రాష్ట్రాన్ని కుక్కలు జించిన విస్తరణ చేశారు. రాష్ట్ర అప్పు ఇప్పుడు 15 లక్షల కోట్లు. ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ రోజు దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా అసెంబ్లీ ముందు నల్ల టవల్ వేసుకొని వీళ్ళు ధర్నా. అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏంటి? మధుసూదన్ రావు అతను పేరు పెట్టి మరి ఒక పోలీస్ అధికారిని మాట్లాడుతున్నారు అంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అందరికి తెలియదా? నువ్వు అధికారంలో రాకముందే నీ మీద 38 కేసులు ఉన్నాయి, కొత్తగా 148 కేసులు యాడ్ అయినాయి. నువ్వు చేసిన అరాచకాలు 1-2 లక్షల ఎకరాల్లో వైజాగ్ లో గంజాయి పంట, 25,000 కేజీల డ్రగ్స్ వైజాగ్ రావటం నీకు తెలియదా? కల్తీ మద్యం ద్వారా దాదాపు 50,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి. 1,00,000 మంది చనిపోవటానికి కారణం. ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవటం జరిగింది. వాళ్ళు అక్కడ ఏపీలో బూమ్ బూమ్ బీర్లు తాగటం కానీ, వీళ్ళంతా దాదాపుగా. ఇంకా పేరు నాన్న ఒక ఆయన ఉన్నారండి, ఆయన ప్రెస్ మీట్లు ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారండి. ఆయన వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా మొన్నటి దాకా అధికారంలో ఉన్నంత కాలం పెద్ద సలహాదారుడుగా సజ్జల మాట్లాడేవాడు. ఇప్పుడు సజ్జల విషయం ఎక్కడ బయటపడి ఆల్రెడీ బయటకు వచ్చింది సార్. ఎందుకంటే విజయసాయి రెడ్డి వీడియోస్ బయట పెట్టింది సజ్జల అన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడంటే, నువ్వు బాపట్ల రిసార్ట్ లో నువ్వు విడుదల రజనీని తీసుకొని వెళ్ళటం కానీ, అక్కడ ప్రతి వారం అక్కడ ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి, అక్కడ కెమెరాలు ఎందుకు ఆఫ్ అయిపోతున్నాయి అన్నీ తెలుసు. వీళ్ళ రాసుల గురించి ఎవరు బయట పెట్టట్లా, వాళ్లే బయట పెడుతున్నారు. వాళ్ళు అంటారా? వాళ్ళకి వాళ్లే సార్. ఏంటి లాభం? అదేంటంటే లాభం వాళ్ళకి. ఇప్పుడు గంట ఎవరు అంబటి రాంబాబు, సంజన సుకన్య, అవంతి అరగంట వీడియో కాల్స్, విజయసాయి రెడ్డి, శాంతి, సజ్జల, రజని. ఏం సార్ వీళ్ళ గురించి ఇంకా చెప్పేదేమని చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు రాజకీయ నాయకులు రసికులో చెప్పాలి. అంటే గోరంట్ల మాధవ్ మంచోడు అంటారా? అతను గోరంట్ల మాధవ్ బట్టలోడు తీసుకొని వీడియో కాల్స్ చేస్తా అతను పోలీస్ గా ఉన్నప్పుడే అతని మీద రేప్ కేసు ఉంది సార్. అతనికి ఎవరు అసలు? వాళ్ళు అంతా రౌడీ షీటర్లు, హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళు. నందిగామ సురేష్ కూడా అరటి తోటలు తగలబెట్టాడు రాజధాని ప్రాంతంలో. ఒకప్పుడు 500 కూడా లేని టైం నుంచి ఈ రోజు 1,000 కోట్లకు అధిపతి ఆయన నందిగామ సురేష్. ఎక్కడి నుంచి వచ్చింది సార్ వీళ్ళు? అతను మొత్తం అక్కడ రాజధాని ప్రాంతంలో అసలు పైపులు కానీ ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఒక పేరు నాని ఉన్నారు ఒకటి, ఆ పేరు నాని అంటే ఆయన వచ్చి ఓడిపోయినా సరే అటు పార్టీ ఓడిపోయిన మాట్లాడుతున్నాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ధైర్యం చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏం సార్ వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో అన్నీ తెలుసు. ఎక్కడ మచిలీపట్నంలో నీ కొడుకు గంజాయి కేసులో అతను కూడా ఒక ముద్దాయే సార్. ఇతను ఎమ్మెల్యేగా కాకుండా కొడుకుని నిలబెట్టాడు, కొడుకు ఓడిపోయాడు. పేరు నాని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి, అతని క్యాస్ట్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు?
ఉమ్, ఫలానా దాని గురించి మాట్లాడాడు అని చెప్పండి. అవును. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? అభివృద్ధి ఏమీ లేకుండా రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులు కడతాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాను, ఉమ్, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను, ఆ అవునండి. వైజాగ్ లో కాపురం పెడతాను అని చెప్పి ఈ మాటలు తప్పితే ఏమీ లేదు, డెవలప్మెంట్ ఏమీ లేదు. ఏం మాట్లాడతారు? బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏమని పెడతారు సార్ వీళ్ళు? ఓకే, ఇప్పుడు కొడాలి నాని ఏం చేశాడంటే అండి, తను మరి వీడియో అది నిజం అబద్ధం అని తెలీదు. కొడాలని ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తాను ఏదో చెప్పాడు, అది నిజం? మరి ఇప్పుడు గెలిచింది ఎవరు సార్? 164 సీట్లు వచ్చినాయి. ఉమ్, రావాలిగా ఇప్పుడు. ఒకప్పుడు టీడీపీ పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి, ఉమ్, అందరికీ తెలుసు. వాళ్ళు ఏమేం బూతులు మాట్లాడారో, నీ అమ్మ మొగుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది. అవును. ఇప్పుడు గుడివాడలో నీ పరిస్థితి ఏంటి? ఏదో థియేటర్ అంటారు, ఏంటంటే థియేటర్. థియేటర్ ని కబ్జా చేశాడు సార్. అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్. ఉమ్, మొత్తం వెనుగల రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఓకే. అక్కడ భూములు కబ్జా చేశాడు. గుడివాడ అడ్డ కొడాలి నాని గడ్డ అనే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు ఎవరు గుడివాడలో గెలిచింది? ఉమ్, ఎవరు గన్నవరంలో గెలిచింది? ఉమ్, గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా వైసీపీ జెండా ఎగరల. అవును, తుడిచిపెట్టిపోయింది. మొత్తం తుడిచిపెట్టిపోయింది. 11 సీట్లు ఇచ్చారు. ఉమ్, 11 సీట్లు ఇచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉండడం కోసమే ఉమ్. ఈ రోజు నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే ఢిల్లీలో ధర్నా ఎందుకంటారు? ఆ ఐడియా ఏమని ధర్నా అంటే చేస్తారు? రాష్ట్రపతి పాలన పెట్టమనండి. ఎందుకని రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలి? ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారంట. ఆయన చాలా 5 సంవత్సరాలు బాగా పరిపాలించాను నేను, ఉమ్. 2019 నుంచి 24 వరకు బాగా పరిపాలించాను, ఎటువంటి అరాచకాలు లేవు. ఆ, ఇప్పుడు 100 రోజుల్లోనే అది ఒక 79-80 రోజులు అయింది. 2019 నుంచి 24 దాకా 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు, ఉమ్, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అన్నావు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని అంటే 25,000 ఎకరాల భూమి సార్. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అది మొత్తం అమ్మేసంటే అక్కడ రాజధాని కడతాడంట. ఉమ్, ఆ భూమి ఇచ్చిన రైతులు ఎందుకు ఇచ్చారు అంటే, ఆ రోజుల్లో 1000 రూపాయలకి ఇచ్చారు ఎకరం. ఉమ్, మా కుటుంబంలో ఎవరో ఒకరికి జాబ్ వచ్చింది అనే ఉద్దేశంతో ఇచ్చారు. నువ్వేదో రాజధాని కట్టుకుంటా అంటే వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు సార్? ఉమ్. దాదాపు అది 1,00,000 కోట్లు విలువ చేసేది. అయితే ఇప్పుడు కొడాలి నానికి ధైర్యంగా ఉండొచ్చు కదండి, ఏ ప్రాబ్లం ఏం లేదు కదా ఆయనకి. కొడాలి నాని ధైర్యంగా ఉండొచ్చు కదా బయటకు వచ్చిన అంటే. కొడాలి నాని మీద వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు సార్ అతని మీద. వాలంటీర్లు. వాళ్ళ వాలంటీర్లే కేసులు పెట్టారు. ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. ఉమ్, కాకపోతే మేము ఎందుకు ఆగుతున్నాం అంటే, అతను ఒక క్యాన్సర్ పేషెంట్. ఓకే. ఎప్పుడు పోతాడో తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఉమ్, ఇంతకుముందు మొన్న ఉచిత ఇసుక అని పెట్టారు బాబు గారు. ఇది నిజమా కాదా అని చెప్పి ఈవిడ టెస్ట్ చేశాడు, వచ్చాడు. ఉమ్. బ్రహ్మాండం చేస్తున్నారని చెప్పి వాడే చెప్పాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి సార్?